రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్‌గా చూపిస్తున్నట్టునే అర్థమైంది. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు, ఈయన ఏం చేయలేదు. రోల్ మోడల్ ఈయన కూడా ఏం చేసేది లేదు కదా! రేవంత్ రెడ్డికి ఏదైనా చేసేది ఉన్నప్పుడు కేసీఆర్ గారినో లేకపోతే ఇంకా మిగతా వాళ్ళనో రోల్ మోడల్‌గా తీసుకునేవారు. కనుక దుద్దిల్ల శ్రీధర్ ఏం చేయలేదు. ఆ రోల్ మోడలే మంచిగుంటది. ఎందుకంటే మనం ఏం చేసే పరిస్థితి లేదు. అబద్ధాల మీద నడిపియాలంటే అబద్ధాల మీద నడిపిస్తాయని వాళ్ళు దుద్దిల్ల శ్రీధర్. ఎందుకంటే 40 సంవత్సరాలు ఏం పని చేయకుండా ఒక కుటుంబం 8 సార్లు గెలిచిందంటే ఇది మామూలు విషయం కాదు కదా! కనుకనే ఆయన రోల్ మోడల్‌గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీకు ఎక్కువ చెప్తలేను నేను. ఇవాళ మీకు షార్ట్‌కట్‌లో చెప్తున్నా. మీ టీవీ గొప్పగా ఎదగాలంటే, ప్రజల గురించి ప్రజల హృదయాలను దోసుకోవాలంటే దన్వాడ గ్రామంకెళ్ళండి. అక్కడ ఊరు నుంచి దాదాపు 100, 110 మంది విద్యార్థులున్నారు. హై స్కూల్ వరకు. దాంట్లో 80 మంది బయటికెళ్తున్నారు. 30 మంది మాత్రమే అక్కడ స్కూల్‌లో చదువుతున్నారు. అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ ఫెసిలిటీస్ మంచిగా లేవని. కనుక ఇవాళ ఫెసిలిటీస్ మంచిగా ఉంచితే ఉండేవాళ్ళు పిల్లలు. అంటే ప్రభుత్వం నుంచి అయినా పెట్టియాలి ఈయన. సొంతంగా ఇలా తండ్రి ట్రస్ట్ పేరు చెప్తాడు. దుద్దిల్ల శ్రీపాదరావు ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ నుంచి అయినా ఒక రూపాయి పని చేస్తే పిల్లలు బయటికి వెళ్ళేవాళ్ళ? అదొకటి చెప్తున్నా. ఇప్పుడు 22 నెలలైంది ఈయన ఐటీ శాఖ మార్చులు, ఇండస్ట్రియల్ మినిస్టర్. ఈ ఇండస్ట్రీకి ఇప్పటి వరకు ఒక ప్రతిపాదన లేదు. ఒక ఇండస్ట్రీకి సంబంధించింది. ఎందుకంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నది, అడవి ఉన్నది, భూమి ఉన్నది. అన్నీ ఉన్నా కూడా ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు. ఒక ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి ఒక 10 మందికి ఉద్యోగాలు పెట్టలేదు. ఇక దీనికన్నా నేను ఎక్కువ ఏం చెప్పాలి చెప్పు. మీరు మీ టీవీ గొప్పగా ప్రజల్లో ఎదగాలంటే ఇట్లా అధికార పార్టీ వాళ్ళకి వత్తాసు పలుకుతే ఎదుగై ప్రజల పక్షాన ప్రజల ఆకలిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎదుగుతాయి. కనుక మీరు ఈ ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను.